హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుర్రు? నేను మంచిగున్నా. సో అందరూ కేదార్నాథ్ ఎట్లుంది, రావాలా వద్దా, సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి చెప్పు అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు. సో నన్ను అడిగితే మాత్రం కేదార్నాథ్లో టూ మచ్ క్రౌడ్, టూ మచ్ ట్రాఫిక్ జామ్, ఫుల్ వర్షం, తుఫాన్ నడుస్తుంది. సో రావాలా వద్దా అని నన్ను అడిగితే కనుక సో దయచేసి రండి. జీవితంలో ఒక్కసారైనా ఈ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఈ ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్, మీ ఓపిక, మీ పేషెంట్ మీకు తెలుస్తుంది. మీలో ఉన్న మీకు ఇంత ఓపిక ఉందో మీకు అర్థమవుతుంది. అండ్ ఈ ట్రెక్కింగ్ ఉంది కదా, కేదార్నాథ్ ట్రెక్కింగ్ 23 కిలోమీటర్ల చిల్లర. ఇది కనుక మీరు నడుచుకుంటూ ఎక్కితే గనక జీవితంలో వచ్చే ఏ కష్టమైనా దీని కింద చిన్నదే అనిపిస్తుంది. సో మీకు వచ్చే కష్టాలు చాలా చిన్నవి అనిపిస్తాయి. ఎందుకంటే అడుగడుగు అది వేరే లెవెల్ బై. ఇక్కడ నేను భక్తి ముక్తి గురించి మాట్లాడట్లేదు, ప్రాక్టికల్గా అడుగుతున్నా. మీరు గనక నడిచెక్కితే మీలో ఉన్న విల్ పవర్, మీ కాన్ఫిడెన్స్ మీకు తెలుస్తుంది, మీ సత్తా ఏందో మీకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన ట్రెక్కింగ్ ఇది. ఇండియన్స్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ట్రెక్ ఇది. అద్భుతం. ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత గుడి ఉంటుంది, అస్సలు అద్భుతం అంటే అద్భుతం. అదొక మెరాకిల్ బై. అది సంథింగ్ ఈజ్ దే సంథింగ్. ఎందుకంటే ఏదో లేకపోతే ఇన్ని లక్షల మంది ఇంత కష్టపడి రారు. సో ఆ కష్టం విలువ అది తెలియాలి అంటే మీరు రావాల్సిందే. సో నన్ను అడిగితే మాత్రం రండి. గుడి మాత్రం అద్భుతం అంటే అద్భుతం. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అందుకే మీరు కూడా రావాలని చెప్తున్నా. థ్యాంక్ యూ.